హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 27 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 28వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. సో 27వ అధ్యాయంలో మనం ఏ విధంగా పురంజనుడు రాణితో అంటే ధార్మికమైనటువంటి బుద్ధితో తాను కాలాన్ని గడుపుతూ అసలైనటువంటి భాగవత ధర్మాన్ని మర్చిపోయాడు. ఆ మర్చిపోయే క్రమంలో కాలం గడిచిపోతూ వచ్చింది. తర్వాత ఆ తర్వాత పుత్రులను కన్నాడు, తర్వాత పుత్రికలను కన్నాడు. నగరం అంతా కూడా మనవాళ్ళు మనవరాలతో నిండిపోయారు. సో ఆ సమయంలో వాళ్ళ ఖజానాతో దోచేసుకోవడం, కాలక్రమంలో వాళ్ళు దేవతలను పూజిస్తూ, పితరులను పూజిస్తూ, సామాజికంగా కొంతమంది నాయకులను పూజిస్తూ జీవితం అంతా గడిపేశారు. కానీ భగవంతుడిని పూజించడం అనేది భగవంతుడి భక్తి చేయడం అనేది వాళ్ళు మానేశారు. దాంతో చండవేగ అనేటువంటి ఒక యోధుడు, చండవేగ అనే యోధుడు తర్వాత అతని మీద దాడి చేయడం ప్రారంభించాడు. చండవేగ అంటే ఎవరు అంటే అది ముసల్తనం, జర. సో జర అనేది కాలం చండవేగ ఎప్పటి నుంచో ఉన్నాడు. కాకపోతే మనం అప్పుడు గుర్తించలేదు. మనం యవ్వనంలో ఉన్నప్పుడు అన్ని ఏవి లెక్క చేయం కాబట్టి, మన వయసు గురించి పరిస్థితుల గురించి మనం లెక్క చేయం కాబట్టి, ఎప్పుడైతే మనం ముసల్తనం రావడం ప్రారంభమవుతుందో, అంటే ఒక వయసు మెల్లడం ప్రారంభమైనప్పుడే చండవేగ ముసల్తనం యొక్క ప్రభావం మనకి కనబడుతుంది. సో తర్వాత అతను ఒక గంధర్వరాజు అనేటువంటి చండవేగం 320 మంది సైనికులతో దాడి చేయడం చూసాము. ఆ గంధర్వులు కొంతమంది పగలు, కొంతమంది రాత్రి. అలాగే తెల్ల తెల్ల తెలుపు రంగులో గంధర్వులేమో వాళ్ళు శుక్లపక్షం, ఇంకోరు వచ్చి కృష్ణపక్షం కింద అమావాస్య 15 రోజులు. ఈ విధంగా మొత్తం వాళ్ళు నగరాన్ని మోహరించేశారు. ఆ తర్వాత సైనికులతో మొత్తం దాడి చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ నగరాన్ని ఏదైతే కాపాడుతున్నదో 5 పడగల సర్పం, అదే మన ప్రాణవాయువు, అది మనం అసలైన ప్రాణం లోపల. అది మ్యాక్సిమం వీళ్ళంత వరకు ఎంత పోరాడాలో అది పోరాడుతూనే వస్తూ ఉంది. అయితే రాజు అది ఇప్పుడిప్పుడే గ్రహించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు భోగాల్లో ఉన్నాడు. మరణ సమీపిస్తుంది అన్నప్పుడు అతను గ్రహించలేకపోయాడు. బట్ ఇప్పుడు అతను అసలైన పరిస్థితిని గమనించగలుగుతున్నాడు ఇప్పుడు. అయితే ఆ చండవేగ కుమార్తెనే ఈ కాలకన్య. సో కాలకన్య అంటే ఆమె అసలైన ముసలితనం. ఇప్పుడు చండవేగ అంటే కాలం, సంవత్సరం కాలము. నేను చెప్పడం మర్చిపోయాను, సంవత్సరం కాలం అది. ముసల్తనం అనేది కాలకన్య. ముసల్తనం అనేది కాలకన్య. సో ఆ కాలకన్య వచ్చినప్పుడు ఆమె పెళ్లి చేసుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంది. కానీ ఎవరు కూడా ఆమెని పెళ్లి చేసుకోరు. ఆమె మొదట అడిగింది నారదవారిని అడిగింది. నారదవారు ఆమెను స్వీకరించక ఆమెను ఏం చేశాడు, వెళ్ళి భయ అనే అతను కలువు, ఆయన నిన్ను స్వీకరించే పరిస్థితి అతను ఉంటాడన్నాడు. అలాగే ఆమె వెళ్ళి భయ అనే ఆమెను కలిసిన తర్వాత భయానేత ఎవరంటే మిగతా మన ముసల్తనంలో వచ్చేటువంటి నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని చెప్పారు. సో ఆ భయ ఏం చేస్తున్నాడు, అలాగే ఆమెను స్వీకరిస్తున్నాడు. స్వీకరించిన తర్వాత ప్రజ్వర అనే తన యొక్క తమ్ముడు. సో అతనితో పాటు నువ్వు కూడా కలిసావంటే అందరం కలుసుకొని మొత్తం మనం ఈ ప్రపంచంలో ఉన్నట్టు అందరు మనం పీడించవచ్చు. ఎవరైతే కామ్యకర్మల్లో జీవితాన్ని భోగాల్లో అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ మనం పట్టి పీడించవచ్చు అని చెప్పేసి అతను ఒక ప్రణాళిక వేసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఈ భయ కావచ్చు, లేకపోతే చండవేగ కావచ్చు, వీళ్ళందరూ ఎవరు అని అంటే అది భగవంతుడి యొక్క విధి విధానాల్లో వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు కూడా భాగమే. ఎందుకంటే భగవంతుడు సృష్టిలో జన్మ, మృత్యు, జర, వ్యాధి ఉండాలని చెప్పేసి ఆయన యొక్క ప్లాన్ లో భాగమే ఇది. కాబట్టి వీళ్ళందరూ ఎవరు, ఆయన చెప్పిన విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందుకే మనము ఆత్మలుగా వీటి నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన గురువుని మనం సమీపించాలి. సమీపించి
దీని నుంచి ఎట్లా బయటపడాలో దానికి కావాల్సినటువంటి సాధనని మనం తెలిసిపెట్టుకోవాలి. తద్వారా మనం అందరం కూడా ఈ ముసలితనం ఉన్నా కూడా, ఈ వ్యాధులు ఉన్నా కూడా, మనం ఎప్పుడైతే ఆత్మపరంగా మనం చైతన్యం అవుతామో వీటి ప్రభావం మన మీద వీటి ప్రభావం మన మీద ఉండదు. ఓకే. అందుకే మనం మరణ సమయంలో కూడా మనం ఈ దుఃఖం అనుభవించకుండా ఉండాలి అని అంటే మనం మన చింతన భగవంతుని మీదకి వెళ్ళాలి. సో ఆ విధంగా ఆ గడిచిన తర్వాత ఇప్పుడు చండవేగ ఉన్నాడు, 2 తర్వాత భయ ఉన్నారు, కాలకన్య ఉన్నారు, ప్రజ్వర ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారు అనమాట ఈ నగరాన్ని ధ్వంసం చేయడానికి. ఆల్రెడీ ధ్వంసం చేస్తా ఉన్నారు వాళ్ళు. అది రాజు గమనిస్తున్నాడు. సర్పం 5 పడగల సర్పము చేతులెత్తేసింది. ఓకేనా. ఇంకా సైనికులు ఒకరొకరొకరు, అంటే సైనికులు అంటే ఎవరు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఆ ఇవన్నీ కూడా ఒకటి క్షీణించిపోతా ఉన్నాయి, ఇబ్బంది పడతా ఉన్నాయి అన్నీ కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి ప్రభావానికి మనం లోన్ అవుతాం. మనకి కాలం గడుస్తూ ఉంది, ముసలితనం ప్రభావం అవుతా ఉంది. తర్వాత భయ అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ప్రజ్వర, దాని వచ్చే అనేక కష్టాలు అన్నిటినీ మనం నెక్స్ట్ ఇంక ఏ స్థితికి మనం వెళ్ళబోతాం. ముసలితనం ఒకసారి మన మీద అటాక్ అయిందంటే మన చుట్టూ ఉండేటువంటి మన పరిస్థితులన్నీ కూడా కాలక్రమంలో అన్ని క్షీణించిపోతా ఉంటే ఏ పరిస్థితులు వస్తామో ఇప్పుడు కొంచెం 28వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. ఇంకా ప్రజ్వర, కాలకన్య, భయ సైనికుల తర్వాత ప్రపంచం మొత్తం ప్రయాణించారు. ఎవరు వీళ్ళు ముగ్గురు ప్రయాణం మొత్తం ప్రయాణించారు ప్రపంచం అంతా. ఎందుకని? ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడి చేద్దామని. అంటే అంటే వయసు అయిపోతా ఉన్నప్పుడు ముసలితనం రావాలి, భయాలు రావాలా, ప్రజ్వలనలు రావాలా, అన్ని జరగాలి. అప్పుడు కాలకన్య ఆ నగరం మొత్తం కైవసం చేసుకొని తర్వాత స్థిరవాసులను నిరుపయోగం అయిపోయారు. స్థిరవాసులు అంటే లోపల స్థిర వాళ్ళు ఎవరు, అవయవాలు. ఓకేనా? గుండె కొట్టుకోవడం, ఓకేనా, ఊపిరి ఆడడం, అరగడం, ఇవన్నిటినీ గందరగోళంగా అవుతూ ఉంటాయి లోపల. ముసలితనం రాగానే దాని ప్రభావం మనం చూడంగానే. కాలకని ఎవరు? ముసలితనం రాగానే మిగతా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా స్థిరవాసులు. లోపల స్థిరవాసులు ఎవరున్నారు దీంట్లో? మన అవయవాలే కదా ఉండేది లోపల. అవన్నిటినీ నిరుపయోగం అయిపోయారు. నిరుపయోగం అంటే వాళ్ళు ఇక్కడ పనిచేయడం ఆపేశారు. సో ఆ తర్వాత యావన సైనికులు 9 ద్వారాల మార్గం ప్రవేశించి నగరాన్ని బంధించారు. వీళ్ళందరూ ఎలా ఎంటర్ అవుతున్నారు? 9 ద్వారాల మధ్యలోకి ప్రవేశిస్తున్నారు. 9 ద్వారాల మధ్యలోకి అందరూ ప్రవేశించి మొత్తం క్యాప్చర్ చేసేసారు. మొత్తం వాళ్ళ కంట్రోల్ తీసేసుకుంటున్నారు. ముసలితనం రాగానే ముసలితనం తాలూకు అన్ని వాటికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కోటి మన కాళ్ళు, కీళ్ళు, శరీరం, తల, తర్వాత అవయవాలు అన్ని నెమ్మదిగా మొత్తం నగరాన్ని మొత్తం కైవసం చేసుకుంటున్నారు అన్నమాట. బంధించేశారు వాళ్ళు. ప్రమాదంలో పడ్డ నగరం పురంజనుడు కుటుంబ సంపదపై ఆసక్తి వలన చాలా బాధకు గురయ్యాడు. ఈ ప్రమాదంలో పడ్డ నగరాన్ని చూస్తున్నాడు. ఈ ప్రమాదంలో పడ్డ ఈ శరీరాన్ని పురంజనుడు చూస్తున్నాడు. అంటే ఎవరు? మనమే చూస్తున్నాం. ఆత్మగా మనం వీటన్నిటిని చూస్తున్నాం. చూసినప్పుడు కుటుంబం మీద ఆసక్తి ఉంది, మన సంపాదించిన సంపద మీద ఆసక్తి ఉంది. వీటన్నిటి మీద ఆసక్తి వలన అయ్యో వీటిని నేను కోల్పోతున్నానే, అయ్యో వీటిని నేను ఇంకేమీ చేసుకోలేకపోతున్నానే, నేను వీటిని కాపాడుకోలేకపోతున్నానే, నాకు ఏదైనా అయితే వీళ్ళంతా ఏమైపోతారు, వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి. ఇవే మనం ఆఖరి రోజుల్లో, ముఖ్యంగా ఆఖరి పరిస్థితుల్లో మనల్ని అత్యంత నరకానికి తీసుకెళ్తాయి ఈ పరిస్థితులన్నీ. మనం కానీ గమనించుకున్నట్లయితే మనం వీలైనంత వరకు ఈ శరీరంతో ఎంత అనుభవించాలో మనం అనుభవించాలనుకుంటున్నాం. మనం ఈ శరీరంతో మనం ఎంత వాడుకోవాలో మనం విపరీతంగా వాడాలని మనం ప్రయత్నిస్తున్నాం. ఉదయం 6 గంటలకి ఇంటి నుంచి బయటికి వెళ్తే రాత్రి రాత్రి మనం ఇంటికి వచ్చేదాకా ఎంత కష్టపడుతున్నాం.
ఎన్ని రకాలుగా మనం కష్టపడుతున్నాం, సంఘర్షణ గడుస్తాం. అంటే ఈ శరీరం అంతా వీలైనంత వరకు ఎంతైతే సంపాదించుకొని ఎంతైతే అనుభవించాలనుకుంటున్నామో, కానీ మనం గమనిస్తే ఈ శరీరం వల్లనే మనకి యాక్చువల్ చెప్పండి చాలా దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ శరీరంతో మన దుఃఖాలు అనుభవించడం కంటే, అంటే మనం అనుభవించడం కంటే కూడా యాక్చువల్ మనం దుఃఖాలు ఇంకా ఎక్కువ అనుభవిస్తున్నాం. కానీ మనకి ముందు 30 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు మనకి శరీరం మనకి చాలా మేలు చేస్తుంది అనుకుంటున్నాం. శరీరం మనకి ఎంతో, మనకి ఆనందాన్ని, మనకి దాన్ని ఏమంటారు అనుభవించడానికి కావాల్సినంత వసతి కల్పిస్తుందని అనుకుంటున్నాం మనం. కానీ అది వసతి కల్పించడం కంటే కూడా మనల్ని బాధించడమే ఎక్కువని, మనం చిన్నప్పుడు మనం దీనివల్ల ఎంత సుఖాన్ని అనుభవించామో 50 సంవత్సరాల తర్వాత దానికి డబుల్ ట్రిపుల్ ఇంకా ఎన్నో వేలట్లు మనం బాధని అనుభవించిపోతాం. ఆ బాధను మనం తట్టుకోవాలి అని అంటే మన వల్ల అసలు కానే కాదు అసలు. అందుకే గరుడ పురాణంలో మనకి చెప్పబడింది అనమాట, మరణ సమయంలో ఎస్పెషల్గా మనం 42,000 తేలు కుడితే ఎంత నొప్పి భరిస్తామో అంత నొప్పి భరిస్తాం అన్నమాట. ఎందుకంటే ప్రతి దాని మీద మనకి వ్యామోహం పోలా, మన ఆసక్తులు పోలా. ఇంకా వీళ్ళు ఏదో నన్ను ఇంకా బాగా చూసుకుంటారేమో, ఇంకా నేను వీళ్ళని నన్ను కాపాడగలుగుతారేమో అనే అదే భ్రమలో ఇప్పటికీ ఉన్నాం మనం. మనం భగవన్నామం చేస్తున్నా, మనకి నమ్మకం వాళ్ళ మీద ఎక్కువ ఉంది, భగవన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కడో ఆశ ఉందన్నమాట, ఇంకా బతకాలి మనము. సో ఆసక్తుల వల్ల, కుటుంబంలో ఉన్నటువంటి ఆసక్తుల వల్ల మరణ సమయంలో అత్యంత కష్టానికి దుఃఖానికి మనం లోనవుతాం. మనకి 100% మనం లోనవుతాం అన్నమాట. కాబట్టి ఈ లోపలే మనం మన ఆసక్తుల్ని భగవంతుడి మీద మనకు పంపించకపోతే, మన యొక్క ఆసక్తుల్ని భగవంతుడి మీద నింపుకోకపోతే ఖచ్చితంగా మనం చాలా చాలా ఇబ్బందులు మనం గురవుతాం. అందుకనే ఉన్నంత వరకు అందుకే ఉన్నంత వరకు ఎంతవరకు మన శక్తి ఉందో మనం భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతుడి కార్యక్రమాల్లో సేవలను నిమగ్నం అయ్యామనుకోండి, మన సమయంలో మనకి భగవంతుడి మీద మన ధ్యాస వెళ్తుంది. అప్పుడు వీటి మీద మనకి ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గుతుంది అనమాట. కాబట్టి కాలకన్య తనను కౌగిలించుకోవడంతో అందం కోల్పోయాడు. అంటే ఎప్పుడైతే ముసలితనం వస్తుందో అందము పోతుంది. ఆ కాలకన్య వచ్చి కౌగిలించుకునేది, అంటే ముసలితనం వచ్చి కౌగిలించుకునేది. లైంగిక సంపర్కానికి బానిసైన కారణంగా బుద్ధిని మరి ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, బలవంతంగా బంధింపబడ్డాడు ఇప్పుడు. ఇలా అంటే నిరంతరం ఆయన తన భార్య వ్యామోహంలో, సో లైంగికమైనటువంటి సంపర్కంలో బానిసైనప్పుడు తను ఏమవుతుంది, కాలక్రమంలో ఏమవుతుంది, బుద్ధి కూడా నశించిపోతుంది. ముసలితనం వచ్చినప్పుడు ఏమవుతుంది, బుద్ధి కూడా నశించిపోతుంది. క్రమంగా తన శక్తిని కోల్పోతున్నాడు. తన ఒకవేళ ఐశ్వర్యం ఉంది, కానీ ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోతున్నాడు. పేరుకి మనకి ఐశ్వర్యం ఉంటే ప్రయోజనం ఏంది, అది అనుభవించడానికి మనకి శక్తి లేనప్పుడు. కాబట్టి ఇప్పుడు అతనికి ముసలితనం ఇష్టం లేదు, కానీ బలవంతంగా ఇప్పుడు బంధింపబడ్డాడు. ఎవరికి ఇష్టం ఇక్కడ ముసలితనం కావాలని? ఎవరికి ఇష్టం లేదు, కానీ బలవంతంగా అది మన మీద వచ్చి దాడి చేస్తుంది. మనం ఖచ్చితంగా దాని యొక్క దాని ప్రభావంలో మనం ఖచ్చితంగా బంధింపబడ్డాం. మనం బంధింపబడ్డాం కాబట్టి మనం మంచం దిగలేము, ఓకేనా, కొంత దూరం ప్రయాణించలేము. ఆ, ఇవన్నీ మనం సరిగ్గా పూర్తిగా మనం తినాలనుకుంది మనం పూర్తిగా కోరిక మేరకు మనం తినలేము, ఓకే. అన్ని దగ్గరలో మనం బంధింపబడతాం అన్నమాట. తన నగరం మొత్తం చెల్లాచెదురు అవడం చూశాడు. భార్య, పుత్రులు, మనవళ్ళు, మంత్రులు, అనునాయులు చూసి నిర్లిప్తంగా ఉండిపోయాడు. అందరూ చూస్తున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు, ఓకేనా. నగరం మొత్తం, శరీరం అంతా నాశనం అవుతుంది, అంతా బలహీనం అవుతా ఉంది. తనకి అన్ని కనబడుతున్నాయి. ఒకప్పుడు నేను నా చేతులతో, నా కాళ్ళతో నేను ఎంత పని చేసేదాన్ని, ఎంత పని చేసేవాడిని, ఎట్లా తిరిగేవాడిని, ఎంత తినేవాళ్ళం, ఓకేనా. ఇప్పుడేమో చూస్తేనేమో అన్ని వీక్ అయిపోతున్నాయి, అన్ని కనబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు నగరం, శరీరం అనేది ఇదవుతా ఉంది. వాళ్ళని వాళ్ళ పరిస్థితి కూడా, వాళ్ళు వాళ్ళు ఉన్నారు. నగరం ఎవరిది? అది పురంజనుడిది నగరం, అంటే నా శరీరం అది. కానీ వాళ్ళందరూ ఇంకా ఎవరిలోనే ఉండొచ్చు, పిల్లలు ఎవరిలో ఉన్నారు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. కానీ
నా పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ పరిస్థితి చూసి పురంజనుడు చాలా ఆందోళనకు గురయ్యాడు. కాలకన్య దాడిని ప్రతిఘటించలేకపోయాడు. ముసల్తనాన్ని ఇంకెవరు ప్రతిఘటిస్తారు దాన్ని? డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇది ఖచ్చితంగా మన అందరి మీద దాడి చేసినప్పుడు మనం ఎన్ని రకాలుగా పోరాడినా కూడా మనం చేయించలేము. మనం ఎంత అంటే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నా, మనం ఎంత వచ్చేసి మనం ఈ ఏమంటారు పార్లర్లని అయ్యని లేకపోతే సెలూన్లని ఆడిపోయినా ఏడకపోయినా ముసల్తనం మాత్రం ఎవరు ఆపలేరు. అందుకే అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు అనమాట. అతను కాలకన్య ప్రభావం వలన ఇంద్రియార్థాలు పేలవంగా కనిపించాయి. కాలకన్య ప్రభావం వల్ల ఏమవుతున్నాయి? ఇంద్రియార్థాలు అంటే మనం చూసే వస్తువులు కూడా మనకి ఇప్పుడు అంత అందంగా కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే కన్ను చూపు తగ్గిపోయింది. నాలుకలో ఉన్నటువంటి ఆ కోరిక ఇంకా ఇప్పుడంతా మనకి ఎలా ఉంటుంది లోపల ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం నాలుగు ఇప్పుడు టేస్ట్ ఏం లేదు ఇప్పుడు అంత అంటే మనం చూస్తా ఉన్నాం అదంతా కూడా కామ కోరికలు అతన్ని బలహీనం చేశాయి. ఇప్పటి వరకు అనేక రకాలుగా అవి అనుభవించాలా ఇవి అనుభవించాలా అవి ఇవి చేసాము. చేసిన తర్వాత చూస్తేనేమో ఇప్పుడు బలహీనం అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా అరగడం లేదు. ఇంకా తినాలని ప్రయత్నించినా సరే మంట వచ్చేస్తా ఉంది. ఇవి కాలక్రమంలో అన్ని మనల్ని బలహీనం చేస్తున్నాయి. అందుకని మనది ఎప్పుడు కూడా కృష్ణుడు మన భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటే ఏమన్నాడంటే ఏదైనా బ్యాలెన్స్డ్గా చేసుకోండి. ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు. ఎక్కువ పని చేయవద్దు, తక్కువ పని చేయవద్దు. తక్కువ పని చేయొద్దు. ఎంత అవసరమో అది చేసుకోవాలి. సో మనమంతా ఏం చేస్తున్నామంటే నాకు ఇప్పుడు వయసు ఉందిలే, నాకు కావాల్సినంత వసతులు ఉన్నాయిలే, నేను అనుభవించడానికి కావాల్సినంత అవకాశం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు 2 పూట్ల 3 పూట్ల 4 పూట్ల 5 పూట్ల నాకు నచ్చిందని నా కోరిక ఉందని చెప్పేసి ఎట్లా పడితే తినడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ సమయంలో బాగా తినేసామో లోపలున్న ఎంతైతే దాని సరుకు రావాలో అది అరిగించడానికి ఆ సరుకు అంతా అయిపోతుంది. అందుకే ఇప్పుడు త్వరగా త్వరగా మనకి 30 సంవత్సరాల్లో మనకి షుగర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే అంత తినడానికి కలిగినట్టు అంత పని చేసేవాళ్ళు కాబట్టి అంత కష్టం చేసేవాళ్ళు కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళకి అది అరాయించుకొని దేనికి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఇప్పుడు మన ప్రతిదీ మెషిన్లు వచ్చేసి ఎక్కడ పోయినా మనకి తిరగడానికి కార్లు బైకులు వచ్చేసి ఏ జరిగినా సరే మనం ఏది పని చేయట్లేదు కాబట్టి అంత తినడానికి కూడా అవసరం లేదు. ఒకప్పుడు తిన్నారు అంటే ఒకప్పుడు ఆయన అరగించుకున్నాం అంటే ఒకప్పుడు అంత పని చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది లేదు ఇప్పుడు. అందువల్ల మనం ఎంత ఎక్కువ ఇప్పుడు తిన్నామో రేపు ముసలితనంలో కూడా అంతే కావాలని మళ్ళీ ఇంద్రియాలు పట్టుబడతాయి. లోపలేమో తినాలని కోరిక ఉంది నాలుగుకి, కానీ తింటే అరగదు, నిద్ర పట్టదు, మళ్ళీ నేను హాస్పిటల్కి పోవాలి. అంటే దీని ప్రభావం చూడండి ఎలా ఉంటుందో. అందుకని ఇంద్రియార్థాలు కేవలంగా కనపడతాయి. ఇప్పుడు ఒకప్పుడు కళ్ళు బాగా చూసేటివి, చెవులు బాగా వినేవి, నాలుక బాగా రుచి చూసేది. ఇప్పుడు ఆ రుచి ఉండదు. ఏదో తిన్నామంటే తిన్నాము, తినకపోతే ఆసక్తి కూడా ఉండదు. కాబట్టి జీవితం యొక్క నిజమైన ఉద్దేశం కోల్పోయినప్పటికీ కుటుంబ పోషించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలైన ఉద్దేశం ఎప్పుడో పోయింది. జీవితం యొక్క ఉద్దేశం భగవంతుడు చేరుకోవాలన్న ఉద్దేశం ఎప్పుడో లేదు అసలు మనకి. అది లేదు. కాబట్టి ఎలాగైనా సరే నేను ఉండేది నా కుటుంబాన్ని పోషించడానికే కదా, ఇదే కదా నా ఉద్దేశం అని మనం అనుకుంటున్నాం. ఓకే, కరెక్ట్, అది కూడా అనుకుందాం ఒకసారి. యాక్చువల్గా మెయిన్ ఉద్దేశం వచ్చి భగవంతుడిని మనం ఆశ్రయించాలి, భగవంతుడిని మనం పొందాలి, అది ఉద్దేశం. ఆ దాంట్లో భాగంగా మన కుటుంబాన్ని చూసుకుంటాం, వ్యాపారాలు చూసుకుంటాం, అన్ని చేసుకుంటాం. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంది ఇప్పుడు. కానీ సాధారణ వ్యక్తులు ఏమనుకుంటున్నారు, కుటుంబ పోషణ చేయాలి అసలైన ఉద్దేశం అనుకుంటున్నారు సామాన్య వ్యక్తులు. తెలీదు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరట్లేదు ఇప్పుడు, ఎందుకంటే కుటుంబం చూసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు ఏదో ఒకటి చెయ్యాలా అని, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే అతను పోషించలేకపోతున్నాడు. ఎప్పుడైతే మనం పనికిరాము అని వాళ్ళకి అర్థమవుతుందో, ఎవరికి, మన కుటుంబ సభ్యులకి,
అప్పుడు మనం భారం అవుతున్నాం. మనం భారం అవుతున్నాం. ఆ భారం అవ్వకుండా ఉండడానికే మనము మన ఆరోగ్యాన్ని చూసుకోవాలా, మన భక్తిని చూసుకోవాలా, మన సాధన చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలి. ఓకేనా? ఆయన మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాడు అనమాట కాపాడుకోవడానికి కుటుంబాన్ని. కానీ కుటుంబం ఇప్పుడు ఆయన మీద ఇంకా ఆధారపడట్లేదు, ఇంకా ఆ వ్యక్తి మీద ఇంకా ఆధారపడట్లేదు. ఇంకా మీరు చేసింది ఇంకా చాలు, ఇంకా మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళండి ఇంకా. లేకపోతే ఎన్ని రోజులు ఈ కొడుకు దగ్గర ఆ కొడుకు దగ్గర పో, ఆ కొడుకు దగ్గర పో, ఆ కూతురు దగ్గర పో, మేమే ఉండేది, మేము చూసుకునేదానికి, మేమే మీకు దొరికిందే మీకు. సో కాబట్టి మనం ఆలోచించుకోవాలా, మనం అలాంటి దుస్థితి ఎందుకు తెచ్చుకున్నాం అంటే మనమే తెచ్చుకున్నాం దుస్థితిని. మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఒక ఒక తల్లిదండ్రులు ఇద్దరు రెక్క డొక్కలు చేసుకొని కష్టపడి నలుగురిని పోషిస్తే ఇప్పుడు నలుగురు కలిపి ఒకరిని పోషించలేకపోతున్నారు. సో ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ అతను పోషించాలని ప్రయత్నించినా పోషించలేకపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ఈయన ఎందుకు పోషించాలే, ఇంకా ఇతని అవసరం ఇంకేంటి, ఇంకా వీళ్ళున్నా మనకి భారం తప్ప ఎక్స్ట్రా వీళ్ళకి కూడా మనకి మన ఆడ సంపాదించి వాళ్ళకి ఆడబెడతాం హాస్పిటల్స్కి వాటికి వీటికి. ఆడిపోవాలి ఏడిపోవాలన్నా మళ్ళీ మనం ఎక్కడ వీళ్ళని మళ్ళీ ఏగించుకొని ఆడిపోతాం మనం. అప్పుడు తన తన కోరికకు భిన్నంగా బలవంతంగా నగరం నుండి నెట్టబడతాడు. ఏమొస్తుంది? బలవంతంగా ఈ నగరం నుంచి బయటికి పెట్టేయబడతాడు. అంటే ఆల్మోస్ట్ మరణ అంచులకు వచ్చేసాడు. ఈ నగరం నుంచి గెంటేయబడుతున్నాడు, ఇష్టం లే పోవాలని, కానీ బయటికి నెట్టబడతాం మనం. మనం పోవాలని లేకపోయినా సరే మెడబెట్టి బయటికి గెంటేస్తాం. సో భయను భయను తృప్తిపరచడానికి ప్రజ్వర ఆ నగరంని దగ్ధం చేసింది. మరణ సమయంలో శరీరం అంతా వేడెక్కిపోద్ది. మొత్తం లోపల కప్పవాత పిత్తాలు, లోపల ఉన్నటువంటి అనేక వాయువులు ఇక ఫుల్ బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు లోపల అసలైనటువంటి ఏమంటారు వేడి పుట్టుకురావడం స్టార్ట్ అవుతారంట. సో భయాన్ని తృప్తిపరచడానికి ప్రజ్వర నేను చెప్పుకున్నాను కదా, ప్రజ్వర ఏం చేస్తుంది? అసలైన వేడిని పెంచుతుంది అక్కడ, అంటే నగరాన్ని దగలబెడుతుంది అక్కడ. ఆ నగరం అగ్నితో దహించిపోతున్నప్పుడు రాజు, పౌరులు, సేవకులు, భార్య, ఇతరులు ఆ వేడిని అనుభవిస్తూ ఉన్నారు. అవయవాలు అంత అనుభవిస్తున్నారు వీళ్ళంతా. అంతా కనబడతా ఉంది, కానీ మనం ఏమీ చేయలేం. ఎప్పుడైనా కానీ మీరు చూడండి, మనం వెళ్ళిపోవాలి అని మన సిద్ధంగా ఉంటే మనకి ఎంత బాధలు ఉండవు. మనకి పోవాలని లేదు, మన బయటికి నేడుతున్నారు. ఇది చాలా పెద్ద దుఃఖానికి కారణం అవుతుంది. భక్తులు కానటువంటి వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే ఇదే తేడా. ఇద్దరికీ మరణం వస్తుంది, కానీ భక్తుడు మరణ సమయంలో ఎటువంటి చింతనలో ఉంటాడు? భక్తుడు కానటువంటి వాడు ఎటువంటి చింతనలో ఉన్నాడు? ఇక్కడ భక్తుడు కానటువంటి వాడు అంటే నిరంతరంగా ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో నిరంతరం సాధన చేసే వాళ్ళని భక్తులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఈ వార్తలు తెలుస్తూనే ఉంది. ఫస్ట్ నుంచి వాళ్ళు తయారయ్యి రెడీగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ప్రవచనంలో ఇది టెంపరీ, మీరు జాగ్రత్తగా ఉండాలా, ఇది అశాశ్వతము, ఇది దుఃఖాలయము, మనకి ప్రతిసారి మనం చెప్తూనే వస్తున్నారు. కాబట్టే మనం దానికి ఏమవుతున్నాం? సిద్ధపడుతున్నాం మనం. అదే చెప్తారు, ఇది అద్దెల్లు, ఇది పర్మనెంట్ ఇల్లు కాదు. ఇది కూడా పర్మనెంట్ ఇల్లు కాదు. ఇది కట్టుకుంది కూడా పర్మనెంట్ ఇల్లు కాదు. ఎప్పుడైనా సరే మనం బలవంతంగా దీని నుంచి మనం నెట్టబడే బయటికి వెళ్తాం. సో మనకి రోజు ఈ విధంగా మనం వింటూ ఉన్నప్పుడు మనకి దేని మీద మనకి ఇంకా వ్యామోహం అనేది
ఉండదు. ఎందుకంటే ఎలాగో పోతున్నప్పుడు ఎందుకు ఎంత కష్టపడాలా? ఎంత అవసరమో అంత పెట్టుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనమైనా సరే అద్దెలుంది. ఇది మనైనా గమనించుకుంటాము. మనం సపోజ్ మనకి ఒక సొంత ఇల్లు ఉంది. మనం ఒక ఇంట్లో మనం అద్దెకిచ్చాము. ఒక ఇల్లు మనకి అద్దెకిచ్చాం. పైన మనం ఉంటున్నాము, కిందేమో అద్దెకిచ్చాం. సో కిందకి అద్దెకిచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఉంటున్నారు. ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ఇది ఎప్పటికైనా అద్దిల్లే కదా, నేను ఎప్పటికైనా వెళ్ళిపోవాలే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అవసరం మేరకు మాత్రమే తెచ్చుకుంటారు వస్తువుల్ని. వాళ్ళకి సంపద ఉండొచ్చు, అయినా వాళ్ళు ఇక్కడ ఉన్నాం కదా, ఎందుకు మనం ఇప్పుడు తెచ్చుకోవడం అన్ని అని అనుకుంటారు వాళ్ళు. ఓకేనా? కానీ మన సొంత ఇల్లు కదా, మనం ఏం తెచ్చుకుంటాం? అన్ని ఇష్టంతో. ఓకేనా? వీలైతే దానికి 10 రూపాయలు ఎక్కువైనా సరే. ఎందుకంటే తెలుసా, ఇది పర్మనెంట్ ఇల్లు కాబట్టి నేను పర్మనెంట్గా ఏడే ఉంటాను, ఆ భావనలో మనం తెచ్చిపెట్టుకుంటాం. ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే నగరాన్ని విస్తరించాలని చెప్పేసి, రోడ్లు విస్తరించాలని చెప్పేసి ఏం చేస్తారు? అమ్మ, మీ ఇల్లు కూడా మీ ఇల్లు కూడా దీంట్లో పోతుంది, మీకు ఎంత పరిహారం కావాలో అదే గవర్నమెంట్ ఇచ్చిన పరిహారం ఇచ్చేస్తాం, మేము ఇల్లు కొట్టేయాలనుకుంటున్నాము, లేదా ఇంత రోడ్డు ఆక్రమించింది కాబట్టి మేము విస్తరించినప్పుడు ఎవరు ఎక్కువ బాధ గురవుతారు? అద్దెల్లో ఉండే వాళ్ళే, సొంత ఇల్లు వాళ్ళ. ఎందుకు అద్దెల్లో వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉన్నారు కదా. ఇది ఇది నా ఇల్లు కాదు, ఇది నేను శాశ్వతంగా ఇక్కడ ఉండబోను, ఎంత అవసరం తెచ్చిపెట్టుకున్నాను, ఎప్పుడు బయట బొమ్మని నేను పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే అద్దెలు కాకుండా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఎప్పుడు ఏడే ఉండబోతున్నానని పూర్తిగా దాని మీద వ్యామోహంతో ఉన్నారు. ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. భక్తులు కానటువంటి వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, భక్తులు కానటువంటి వాళ్ళు నేను శాశ్వతంగా ఉంటానులే, నేను అదే ఇంతకు మించి ఇంకేముంది అని ఈ భావంలో అన్ని తెచ్చిపెట్టుకుని సమకూర్చుకోవడం వల్ల రేపు మరణం వచ్చినప్పుడు అది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అదే భక్తులు ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నారు, ఇది ఎప్పుడో పోయేదే కదా, మనకి రోజు ప్రభుపాద గారు భాష్యాలు ఇదే కదా మనం వింటా ఉన్నాము, రోజు మనం చెప్పేవాళ్ళు ఇదే కదా మనం చెప్తున్నారు, కాబట్టి నేను ఆల్రెడీ దానికి తయారైపోయాను, కాబట్టి నాకేం పెద్ద బాధ ఉంది, కానీ అది మనం భరించలేనంత బాధ అయితే కాదు. అందుకని మనకి చెప్తారు అన్నమాట. సో మనం భరించలేనటువంటి బాధలు ఉన్నాయి. ఎవరైతే నేను పర్మనెంట్ గా ఉంటాను అదే ఊహల్లో మనం కుటుంబం మీద మాత్రమే దృష్టి పెట్టి భగవంతుడి మీద ఎటువంటి ఏమాత్రం అసలు కనీసం అవగాహన లేకుండా, కనీసం ఏమాత్రం కొద్ది కూడా ఆ విషయాలు మనకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఎనలేనటువంటి కష్టాన్ని మనం అనుభవించేది గ్యారంటీ. సో అందువల్ల మనకి ప్రభుపాద గారు మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు అనమాట. ఏంటంటే పిల్లి, 2 పిల్లులు ఉన్నాయనుకోండి, ఒక పిల్లేమో తన తన పిల్లని పట్టుకోండి, తన పిల్లని, ఇంకో పిల్లేమో ఎలుకని పట్టుకోండి. మనం చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, రెండు పళ్ళ మధ్యలో ఉండబోతున్నాయి, రెండు చావబోతున్నాయి ఇప్పుడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే. కానీ ఏదైతే పిల్లి పిల్ల ఉందో అది తల్లి పళ్ళ మధ్యలోనే ఉంది. కానీ పిల్లకి ఏమనిపిస్తుంది? నేను నా తల్లి దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను, నేను రక్షణలో ఉన్నాను అని లోపల అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎలుక మాత్రం నా చావు కన్ఫర్మ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను ఆయన అని భయం వేస్తుంది. అందుకని చాలా మంది అనుకుంటారంటే హరే కృష్ణ మంత్రం చేసుకుంటే మీకేం వచ్చింది? హరే కృష్ణ హరే కృష్ణ మీకేం వచ్చింది? మీకేం లాభం? మీకేమైనా డబ్బులు వచ్చినాయా? మీకేమైనా అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి? ఎవరైతే హరినామం చేస్తారో మరణ సమయంలో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మా నాన్న దగ్గర నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు శాశ్వతంగా. అదే ఎవరైతే
ఎలుక దాంట్లో ఉంటారు. ఎలుకలాగా అనుకుంటారు, పోయమ్మ నా సావు వచ్చేసింది, ఇప్పుడు నేను ఎట్టు పోవాలా, యాడికి పోతానో ఎక్కడ పోతానో నాకు తెలియదు. ఆ భయం వాళ్ళని చాలా ఘోరంగా బలంగా వాళ్ళని ఇబ్బంది పెట్టబోతుంది. సో ముందుగా తెలుసుకొని ముందుగా హరే కృష్ణ మంత్రం జపం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ మినహాయింపు ఉంటుంది వాళ్ళకి. మిగతా వాళ్ళ కర్మ ప్రకారం కొన్ని వాళ్ళు కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు, కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. అవన్నీ కాలక్రమంలో మన కర్మను బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మరణ సమయంలో మాత్రం అంత శరీరం అంతా నాశనమైనా సరే, లోపల అవయవాలంతా కూడా చల్లా చెదురైన గందరగోళం అయినా సరే, మనసు మాత్రం భగవంతుని మీదే ఉంటుంది. అది మనం ఉండాలి అంటే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 వచ్చే ఒడిదొడుకుల్ని, వచ్చేటువంటి ఆ ఇబ్బందుల్ని అన్నిటినీ తట్టుకొని సహిస్తూ భరిస్తూ మనం ఏం చేస్తాలా, హరినామాన్ని చేసుకుంటాలా, భక్తుల సాంగత్యం వచ్చి కలుసుకుంటూ ఉండాలి, భగవద్గీత భాగవతం వింటూ ఉండాలి, సేవ చేసుకుంటూ రావాలి. ఎంత అవకాశం అంత మనం భగవంతుని గుర్తుపెట్టుకోవడానికి, తలుచుకోవడానికి అంత సమయం మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఆ సర్పం తన ఆధీనంలో ఉన్న నగరంను ప్రజ్వర దహిస్తుంటే చూస్తూ ఓర్వలేకపోయాడు. నగరం నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. పుట్టలో నిప్పు పెడితే సర్పాలు వెళ్ళిపోతున్నట్లుగా. ఇప్పుడు దాకా సర్పం ఉండింది కదా, కాపాడుతూ వచ్చింది ప్రాణవాయువు, ప్రాణం. కానీ ఇప్పుడు చూస్తున్నాడు తన కళ్ళ ముందే ఈ ప్రాణం కూడా వెళ్ళిపోతా ఉంది. శరీరం అంతా దహించుకొని పోతా ఉన్నా కూడా ప్రాణం అంతా వెళ్ళిపోతా ఉంది. అది అతను చూసి ఓరలేకపోయాడు. అయ్యో, ఇదైపోతుంది, అదైపోతుంది, ప్రాణమే వెళ్ళిపోతా ఉంది ఇంకా అన్నాడు. నగరం నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎవరు? ఏ సర్పం వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే పాములు ఎప్పుడైనా సరే పుట్టులో మనం మంట పెడితే ఏమవుతాయి, పాములు వెళ్ళిపోతాయి. అలాగే ఈ శరీరంలో ఎప్పుడైతే నిప్పు ప్రారంభమైందో, అంటే జ్వర, ప్రజ్వర, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అవయవాలు గంధర్వుల వలన బలహీనమయ్యాయో, ఆ యావనుల బలమును అపహరించారో, తన గొంతు నుండి మాట రాలేదు, అప్పుడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే శరీరంలో ఉన్న అవయవాలన్నీ క్షీణించేసి, ఇంకా మనం చూసాం కదా, మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు రకరకాల మెషిన్లు పెడతారు మనకి. అందుకని అవి కీ కీ కీక్ అంటుంటాయి అవి. ఓకేనా? అవి చూస్తున్నాడు. నా ఈరోజు రాత్రి, రేపు రాత్రి నాకు అర్థం కావట్లే. ఈరోజు రాత్రి, రేపు రాత్రి, లేకపోతే ఇంకో గంటలోనా తెలియదు. ఓకేనా? ఇంకా లోపల భయం వేసేసరికి గొంతులో నుంచి మాట కూడా రావట్లే. వీళ్ళందరూ కోల్పోబోతున్నాను, వీళ్ళందరూ ఏమైపోతున్నారు, ఈవెన్ నేను సంపాదించినంత ఏమైపోతా ఉంది, నేను ఇచ్చిందంతా వీళ్ళు ఏం చేసుకుంటున్నారు. లాస్ట్కి మాట కూడా రాకుండా భయానికి ఒక పక్క ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఏమవుతుందో ఏమవుతుందో, ఇదేమైద్ది అదేమైవద్ది, ఈ పనుల్లో మాట కూడా రాకుండా ఉంటాడు. అప్పుడు ఒకటే ఉంటది, గట్టిగా ఏడవడం తప్ప. కోర్స్ ఇది మరణ సమయమే కాదు, మనము ఎప్పుడైతే బెడ్ మీద పడతామో సో ఎప్పుడైతే మనం బెడ్ మీద పడినప్పుడే మనకి మన భయాలు స్టార్ట్ అవుతాయి. అందుకే వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళందరితో మనం ఏడుస్తూ ఉంటాం. మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడి నుంచే మనకు అర్థమైపోయింది మనం ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ డాక్టర్లు అక్కడ చెప్పేశారు, ఇంకా నువ్వు ఎప్పుడు దాకో మనం చెప్పలేవు, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి అని. అందువల్ల వాళ్ళు ఎంత పలకరించినా, ఎంత చెప్పినా, ఎంత ఓదార్చిన ప్రయత్నించినా నే నేను ఇంకా బాగుపడేది లేదు. ఇప్పటి నుంచి నా ప్రయాణానికి నేను సిద్ధం అవ్వాలి, కానీ ఎట్ట సిద్ధం అవ్వాలో తెలియదు. సో అందువల్ల
వాళ్ళు మాట్లాడాలని ప్రయత్నిస్తారు కానీ మాటలు రాదు. కానీ మరణం అనేది వచ్చేస్తుందని అర్థమైపోతా ఉంది. చుట్టుపక్కల ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరని కూడా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి ఏడుపు వస్తుందే తప్ప వాళ్ళు ఏమీ మాట్లాడలేరు. మానవ జన్మ వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన అసలు సబ్జెక్ట్ ఇది. చిన్నప్పటి నుంచి మనకి ఇది కానీ చెప్పునుంటే, మనం తెలుసుకోకుంటుంటే, మనం ఒక పక్క దాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటూనే మనం ఎంతవరకు పని చేయాలా, ఎంత సమయం దేనికి కేటాయించాలా అని మనం ఒక పక్క మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకో వైపు ఇది కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాడు. సో ఇప్పుడు మన నేను నాది అనే భావన అధికంగా దూరం అవుతున్న తన భార్య, బిడ్డలు, సంపద, ఇల్లు, హోదాను తలుచుకుంటూ నరకం అనుభవిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? మనమే. మనం 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 ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ అయితే అబద్ధాలు కాదుగా. దేవుడైతే ఉన్నాడో లేదో మనకు అబద్ధమో నిజమో మనకు తెలియకపోయినా ఈ అయితే అబద్ధాలు కాదుగా. కానీ ఈ విషయాలన్నీ మనకి భాగవతం చెప్తున్నారు అని అంటే, భాగవతం చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ అంటే భాగవతం ఎవరిచ్చారు? సాక్షాత్ భగవంతుడు ఇచ్చాడు భాగవతాన్ని. అంటే భగవంతుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఉన్న వాటిల్లో చూసి నువ్వు గర్వపడొద్దు. ఉన్న వాటిని చూసి నువ్వు ఏదో అన్ని బాగున్నాయి అనుకోవద్దు. ఉన్నవాడిని చూసి నాకు ఇంకేమిలే, నాకు ఇంకేం కాదు అని ఈ భావంలో ఈ యొక్క దాంట్లో మీరు పడొద్దు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే ఇవన్నీ మనల్ని మన వెంట రాబోతున్నాయని ఫస్ట్ నుంచి మనకి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏ రూపంలో? భగవద్గీత భాగవతం రూపంలో మనకి హెచ్చరిస్తున్నాడు. మనం కాదు, మనం భగవద్గీత చదవకపోతేవి, భాగవతం చదవకపోతేవి ఆ, ఏమి చేయట్లే. మనం ఏదో ఒకటి అనుకున్నాం, మన పెద్దవాళ్ళు ఏదో చెప్పారు, అనుకున్నాం, అదే రోజు సైకిల్ కింద వేసుకుని వెళ్తా ఉన్నాం. సోమవారం ఎక్కడికి పోదాం, మంగళవారం ఆడికి పోదాం, బుధవారం ఆడికి పోదాం, అయిపోయింది. అసలైన అసలైన విషయం ఇది కదా. ఎక్కడైనా సరే ఇది కదా. మన యాక్చువల్గా మెయిన్ పాయింట్ ఇది కదా. అందుకే యాక్చువల్గా గుళ్ళల్లో యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ చెప్పాలి. ఓ వాళ్ళు వెళ్ళొచ్చు, శివాలయంకి వెళ్ళొచ్చు, అమ్మవారి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ భగవద్గీత చెప్పకపోతే మనం ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, దీనివల్ల దీనివల్ల మన పరిణామాలు ఏంటి అసలు ఏమీ తెలియకపోతే ఊరికినే ఊరికే వెళ్తూ వెళ్తూ టెంకాయ కొట్టేసాం, హారతి ఇచ్చేసుకున్నాం, చూసుకున్నాం, ప్రసాదం తీసుకున్నాం, వచ్చేస్తాం అంటే మనము ఈ పరిస్థితులన్నీ కూడా ఇవన్నీ ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే. మిగతా మనకి ఏమైనా కారు లేకపోతే ఇబ్బందిలే, డబ్బులు లేకపోతే ఇబ్బందిలే, మిగతా అవి పెద్ద విషయాలే, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఇది దీనికి ఏమి ఎగ్జామ్షన్స్ లేవు, ఆప్షన్స్ ఏమి లేవు దీనికి. మనం కంపల్సరీగా వీటిని మనం తెలుసుకొని తీరాలి. అందుకే ఇప్పుడు పోయిందే లేదు. మీరు మీరు ఫాలో అవ్వండి, మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులైనా మనం కాపాడుకోవాలి. ఇట్లా సంగతి ప్రపంచం పక్కన పెట్టండి, సమాజం పక్కన పెట్టండి, అట్లీస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి నేను నాది అనే భావన మనల్ని ఈ స్థితికి తీసుకొస్తుంది. మనల్ని ఆఖరికి నేను నాది అనేది ఏవి ఇక్కడ ఉండదు. తను ఎంతో ఆందోళనకు గురవుతూ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. నేను మరణిస్తే నా భార్య బిడ్డలను, ఈ కుటుంబ సభ్యులను ఎవరు పోషిస్తారు? భార్యతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఎవరు చూస్తారు వీళ్ళంతా? నేను లేకపోతే ఎట్లా? నేను ఉండబట్టే కదా. మనం అర్థం చేసుకోవాల్సింది తెలుసా, మనం రాకముందర ఈ ప్రపంచం నింది, మనం ఉన్నప్పుడు ప్రపంచం ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. మన మీదే ఆధారపడుతున్నారు అనేది మన పెద్ద భ్రమ. ఇది మనం ఉంటేనే ఇదంతా జరుగుతుంది అనుకోవడం పెద్ద భ్రమ. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకని ఈ మాట నేను పదే పదే నేను ఒక్కనిస్తున్నానంటే, ఆ, ఎప్పుడైనా మనం ఏమా జపం చేశారా, చేస్తున్నారా ప్రభు, జపం చేస్తున్నారా అంటే, ఎక్కడ ప్రభు, నేను లేకపోతే అన్నం కూడా తినరు ప్రభు వాళ్ళు. అలా ఎందుకు అలవాటు చేశారు అప్పుడు అలాంటప్పుడు? అలాగే ఏమో
ఆ, ఆ, ఏమ్మా ఈరోజు ఏం ప్రభు క్లాస్కి రావట్లేదు ఈరోజు ఈ మధ్యకాలంలో ఏది మీకు రావట్లేదు. యా ప్రభు ఉన్న అంతా ఉండాలా రేపు నా మనవడు పెళ్లి చేయాలి నేను. ఏనా? వాళ్ళకి చేయాలా వీళ్ళకి చేయాలా, నేను లేకపోతే వాళ్ళకి ఎవరు చేస్తారో వాళ్ళకి. ఓకే. వీటిల్లో వీటిల్లో పడి ఈ ఆలోచనలో పడి మనం కాలాన్ని పూర్తిగా చేసుకుంటాం. ఆ, నేను లేకపోతే ఎవరు చూసుకుంటారు, నేను లేకపోతే ఎవరు పెడతారు, నేను లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు. మీరు గమనించుకోండి, ఎన్నో సందర్భాల్లో పిల్లలు పిల్లలు అనాథైన సందర్భాలు ఉన్నాయి. అది ఒక తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన సందర్భాలు ఉండి పిల్లలు అనాథలైన సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు అనాథలు అయ్యారని చెప్పేసి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు ఎలాగో బతికేస్తున్నారా లేకపోతే చచ్చిపోతున్నారా? మరి అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని గింజలు రావాలా, ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులు కావాలా, ఇది ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి అన్ని. అంటే అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక దారి కనబడుతుంది, ఏదో ఒక విధంగా పోషణ కనబడుతుంది, ఏదో ఒక విధంగా వాళ్ళు ముందు ముందు నెట్టేసుకొని ఒక అవకాశాలు కనిపిస్తాయి, వాళ్ళ తర్వాత జీవించేస్తారు, ఎక్కడో బతికేస్తారు. అంటే నేను చెప్పడం దాని అర్థం ఇప్పుడు అందరూ వదిలేయమని కాదు నేను చెప్పేది. నా పాయింట్ ఏంటంటే నేను లేకపోతే వీళ్ళు లేరు కాబట్టి నేను జీవితకాలం నేను వీళ్ళతోనే నేను ఉండి నేను భగవంతుని వదులుకోవడం, భగవానుడి యొక్క కథ, భగవానుడి యొక్క సాధన, జపం, ఇవన్నీ మర్చిపోవడం. భగవాన్ ఇది ఇది మూర్ఖత్వం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రేపని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మన బహుశా ఇక్కడ ఆదివారం ఆదివారం కలుసుకుంటారేమో ఉదాహరణకి. కలుసుకున్నప్పుడు మరి మనకు వారంలో మనకు దొరికేది ఒకరోజు మనకు క్లాస్ దొరుకుతుంది, అది కూడా మనకు అక్కడ అవకాశం దొరుకుతుంది, ఒక గంట 2 గంటలు ఉంది. నేను ఒక గంట 2 గంటలు నేను అడ్జస్ట్ చేసుకోలేనా? ఆ 2 గంటలు అడ్జస్ట్ చేసుకోకపోతే అప్పుడు నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి, ఈ విషయం తెలియకపోతే నేను ఎలా తయారవుతాను? ఎలా తయారవుతాం? మనం తయారు కాలేము. ఆ తర్వాత ఇప్పుడు ఆ తర్వాత రేపు ముసల్తానం వచ్చినప్పుడు లేదా ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు చూసా, నేను వీళ్ళ కోసం ఇంత చేసి అంత చేసిన వీళ్ళు నాకు ఏం చేయట్లేదు, వాళ్ళు ఎలా చేయగలుగుతారు మనకి? మనం రెడీ అయ్యి వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళంత వరకు మన భగవంతు మీద ఆధారపడుతూ మన జీవితాన్ని గడిపే విధానాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అది మన బ్రహ్మాండం బతుకుతారు వాళ్ళు. మనం అలా అలా మన సిచ్యువేషన్స్ మనం అలా తయారు చేసి పెట్టుకున్నాం మనం. అందుకే ఇప్పుడు దాని నుంచి మనం బయటికి రావాలి అన్నా, అది మనం ఇంకేదైనా మనం చేయాలన్నా, ఇప్పుడు మనం ఏమైపోయింది, ఇప్పుడు ఒక చట్టంలో ఇరుక్కోబోయాం మనం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అవును చిన్నప్పటి నుంచే వాళ్ళే తినాలి అనే విషయం మనం ఎందుకు నేర్పించలేదు మనం? వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఎందుకు వాళ్ళని తయారు చేయలేదు అప్పుడు? ఏమే ఆ మాత్రం మనం వాళ్ళని "రా, నేను చేస్తున్నాను కదా, ఇదిగో వంట చేసుకోవాలి, వంట నేర్చుకో నువ్వు, ఓ వెళ్ళు బ్యాంక్ వెళ్ళు నువ్వు చలానా కట్టుకొని వెళ్ళి నువ్వు చెక్ తెచ్చుకో, ఇదిగో ఇది బస్సు, ఓ అక్కడికి వెళ్ళు, నడుచుకొని వెళ్ళు, ఇదిగో ఇది ఆటో ఎక్కిపో." ఎందుకు నేర్పించలేదు మనం? అది ప్రేమ కాదు, ముదిగారు. అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి ప్రపంచం నేర్పించడం కదా, అది ప్రేమ కాదా అది? ఇప్పుడు మొత్తం మన మీద ఆధారపడేట్టు చేసుకున్నావా? ఇప్పుడు వచ్చేసి రమ్మంటే నేను ఆడ రాగలను ఇప్పుడు? ఎవరు చేసింది అట్లాగా, ఎవరు చేసుకున్నారు అట్లాగా? మనం చేసుకున్నాం. ఇప్పుడు అంత అర్థమయ్యేసరికి 60 సంవత్సరాలు అయిపోయాయి ఇప్పుడు. ఇప్పుడు మన వల్ల కావట్లేదు. ఇప్పుడు గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం లేదా 100 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరు 5 మంది 6 మందిని కనేవాళ్ళు. అన్ని పనులు వాళ్ళ చేత చేపించారు.
అంటే వాళ్ళందరూ సుఖంగా బతకలేదా? అంటే వాళ్ళందరికీ ప్రేమ లేదా వాళ్ళ పిల్లల మీద? అంటే మనం వాళ్ళ వాళ్ళని ఏమాత్రం కష్టపడకుండా అంటే కింద పడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అది నేర్పించకపోవడం కూడా అది పెద్ద తప్పు అది. ఏం కింద పడితే లేయలేరా? కింద పడితే లేచి వాళ్ళు తట్టుకోలేరా? నిలబడలేరా? ఒక విధంగా మనం అవిటి వాళ్ళని చేసింది మనమే, ఏం పని చేయనీయకుండా. ప్రతిదానికి మనం పక్క నుండి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఇప్పుడు అవిటి వల్ల పడేసాం కానీ అందుకే ఇప్పుడు మనకు దిగులు, ఎట్ట బతుకుతారో ఏమో అని. ఎందుకంటే అన్ని నేనే దగ్గరుండి చేపించాను కాబట్టి. అందుకే ఇప్పుడు మనకు భయం. అదే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని నువ్వు ఇలా ఉండాలి, నువ్వు పడితే పట్టలే, ఇబ్బంది లే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని మనం కానీ వాళ్ళని తయారు చేస్తుంటే అటువంటి బతికేస్తాడు అబ్బా, ఇబ్బంది ఏం లేదు, నాకేముంది, కనీసం ఆ ధైర్యమైనా ఉండేది మనకి. సరే దేవుడు పక్కన పెట్టిన ప్రస్తుతానికి ఏం రెండు 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 దెబ్బలు పడితే నేర్చుకుంటాడు. ఆ దెబ్బలు పడలేకుండా మనం చేయాలనుకుంటాం మనం. పోనీ పోనీ వాళ్ళు ఎవరైనా స్కూల్లో అయినా సరే టీచర్లు కొట్టిన కొంచెం నేర్చుకుంటే మా పైన నువ్వు ఎట్ట కొడతావు నువ్వా, వాళ్ళు కొట్టకూడదు. మనము వాళ్ళకి నేర్పించాము, వాళ్ళు ఎట్లా మారాలి అప్పుడైతే. ఆ తర్వాత మన తలబట్టుకొని మా వాడు ఇటు అయిపోయాడు అటు అయిపోయాడు. నా జీవితంలో జరిగిందండి. ఏనా? అదే పరిస్థితి. అన్నిటికీ మళ్ళీ మనమే కారణం. ఈ రోజు పరిస్థితి అయినా, రేపు పరిస్థితి అయినా, ఎల్లుండి పరిస్థితి అయినా మనమే కారణం అయ్యాం. సో 100% మనం కానీ ఇవి మనం చేయకపోతే ఈ మాత్రం టైం కూడా మనకు దొరకదు. అందుకే మీకు చాలా మంది మాకు జపం అయినా టైం లేదండి. ఎందుకు వింటారు? ఫస్ట్ నుంచి తయారు చేసి ఉంటాయి కదా, మనం ఫస్ట్ నుంచి తయారు చేసి ఉంటేనే కదా. మనం తప్పించుకోవాలని మనం మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి మనమే సెల్ ఫోన్లు ఇచ్చేస్తే ఆడుకోవాలి, అయిపోయింది. సో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది దానివల్ల మనం ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. మనం ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని నెమ్మదిగా మనం భగవంతుడి మీద మన ధ్యాస, మన దృష్టి మళ్ళకపోతే చాలా చాలా ఇబ్బందులు పడతాము. మరణ సమయంలో నేను నాది అనే భావంతో వీళ్ళు ఎలా బతుకుతారో అనే ఈ భయాలతో మనం అత్యంత బలవంతంగా మనం మరణించాల్సి వస్తుంది. అత్యంత బాధల్లో మనం మరణించాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు పురంజనుడు అదే స్థితిలో ఇప్పుడు మనల్ని తన కుటుంబాన్ని చూస్తున్నాడు, తన శరీరం నాశనం అవుతుంది చూస్తున్నాడు, భయం వేస్తా ఉంది, మాట్లాడుకుంటే మాట్లాడలేకపోతున్నాడు, ఏడవాలనిపిస్తా ఉంది, ఏడుస్తున్నాడు. ఏమని తలుచుకున్నాడు? భార్యను తలుచుకున్నాడు. ఇప్పుడు అయిపోయిన దగ్గర వచ్చింది కదా. నేను తిన్న తర్వాత తినేది ఆమె, నేను తిట్టినా కోప్పడ్డా ఆమె భరించేది, మూర్ఖంగా ఉన్నప్పుడు నన్ను సరిచేసేది, నేను దూరంగా ఉంటే బాధపడేది, ఇంతమంది బిడ్డలను ఉంచుకొని గృహస్థ బాధ్యతను ఎలా నిర్వహిస్తుందో. ఇంకా చూడండి, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు మనకి భాగవతం. మన జీవితాలు భగవత్ చింతనలో కానీ లేకపోతే మనం అనుభవించేటువంటి విషయాలు మనకి వివరిస్తున్నారు. అదే అందుకే బాధ, ఎందుకంటే మనం వాళ్ళని తయారు చేయలే, వాళ్ళని కృష్ణుడి మీద ఆధారపడేటట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. నేను లేకపోయినా పర్వాలేదు, కృష్ణుడు ఉన్నాడు. ఎందుకంటే అది జీవించున్నప్పుడు మనం జపం చేస్తూ ఉంటే, మన సేవకు వచ్చి భాగవతం కానీ వింటూ ఉంటే ఆ సాధనలో మనకి ధైర్యం వచ్చేది. ఎస్, ఎవరున్నా లేకపోయినా కృష్ణుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటాడులే, ఆ భావన మనలో ఉండేది. మనం ఏం చేస్తున్నాం అంటే అందరినీ మన మీద ఆధారపడేట్టు చేసేస్తున్నావా? మన జీవితం టెంపరీ, మనకు అర్థం కావట్లేదు మనకి. కాబట్టి ఇంతమంది బిడ్డలు ఎలా నిర్వహిస్తుందో అలాగే భార్యను పెట్టేటప్పుడు ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని
ఈయన ఏం చేస్తాడో ఈయన ఎవరు చూసుకుంటారు, ఎవరు సరైన టైంకి ఆహారం పెడతారు? సో ఈ విధంగా నా మీదే పూర్తిగా ఆధారపడిన వారు మరణం తర్వాత నా బిడ్డలు ఎవరిపై ఆధారపడగలరు? నడి సముద్రంలో మునిగిపోయే నావలో ఉన్నట్లుగా వారి పరిస్థితి ఉండదా? ఇప్పుడుదాకా నేను చూసుకుంటున్నాను, ఇప్పుడు ఎవరు లేకపోతే నడి సముద్రంలో వాళ్ళు వదిలేసినట్టుగా ఉండదా? అది తలుచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ బాధ వేస్తుంది. శరీరం వదిలేటప్పుడు ఇవన్నీ మనకి ఈ భావంలో ఉంటాం మనం. అందుకే వాపి స్మరణ్ భావం తజంతంతే కలేవరం తాం తామే వేతి కౌంతేయ సదా సద్భావ భావిత. మరణ సమయంలో ఏ భావంలో మనం చనిపోతామో అదే భావంలో మళ్ళీ మన శరీరం మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇదే భయాలతో, ఇదే ఆందోళనతో, ఇదే చింతలతో మళ్ళీ అటువంటి కుటుంబ సభ్యుల మధ్యలోనే మళ్ళీ మనం జన్మించాల్సి వస్తుంది. అది నెక్స్ట్ వెంటనే మానవ జన్మ వస్తే, లేకపోతే మధ్యలో మళ్ళీ మళ్ళీ జంతు జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. ఇంకా చూడండి, కృపణ బుద్ధితో ఈ విధంగా బాధపడడం తనకు తగినది కాదు. కృపణ బుద్ధి అంటే ఇప్పుడు దాకా కృపణ బుద్ధి అంటే బ్రాహ్మణ బుద్ధి, కృపణ బుద్ధి అని రెండు బుద్ధులు ఉన్నాయి. బ్రాహ్మణ బుద్ధి అంటే విశాలంగా ఆలోచించేవాడు. కృపణ బుద్ధి అంటే నా గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు. బ్రాహ్మణ బుద్ధి అంటే అందరి గురించి ఆలోచించేవాడు. కృపణ బుద్ధి అంటే నేను, నా కుటుంబం, దాని గురించి మాత్రం ఆలోచించేవాడు. ఇప్పుడు ఆ విధంగా ఉంది కాబట్టి బాధపడడం అనేది ఖచ్చితంగా అయిపోయింది. యాక్చువల్గా మనిషి పుట్టినవాడు బ్రాహ్మణ బుద్ధితో ఎదగాలి అతను. కానీ మనం చిన్నప్పటి నుంచే నేను, నాది, నా కుటుంబం అంతే. కృపణ బుద్ధితో ఉండడం వల్లనే ఈరోజు ఈ విధంగా బాధపడాల్సిన తగిన వ్యక్తి కాదు అతను. యాక్చువల్గా తన విశాలంగా అందరితో ఉంటూ భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండాల్సిన వాడు కేవలం శరీరానికి అతను కన్ఫైన్ అయిపోయాడు. శరీరం మాత్రం గురించి మాత్రమే ఆలోచిస్తాడు అతను. ఏనా? ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇంకేమేం జరగబోతుంది? ఇంకా ఏమేం జరగబోతుంది? ఇంకా మరణ అంచులకు వచ్చినప్పుడు, కొన ఊపిరి ఉన్నప్పుడు, నెక్స్ట్ అతను జరిగేటువంటి సంఘర్షణ, ఎస్పెషల్గా మనలో జరిగే సంఘర్షణ, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి మనకి చెప్పేటువంటి ప్రతిదీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు, ఈ మాత్రం ఆలోచించే ఇది ఉండగలిగితే, మరి నిజమే కదా ఇదంతా, ఇది జరిగేదే కదా జరుగుతూ ఉంది, కాబట్టి నేను తయారవ్వాలి, నేను భగవన్నామాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని లేనివరకు భగవత్ చింతనలో నేను గడపాలి అనేటువంటి అవగాహన మనకి కలగతే అట్లీస్ట్ ఎంతో కొంత మనం ఈ యొక్క బాధ నుంచి కొంత మనం బయటపడవచ్చు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో 2:40 శ్లోకంలో నేహవిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే నువ్వు ఈ ఈ ఈ ధర్మం నిర్వహించడం వల్ల, అంటే ఈ భక్తి చేయడం వల్ల నీకు ఎటువంటి హాని కానీ నష్టం కానీ లేదు. మరి హాని లేదు, నష్టం లేనప్పుడు ఎందుకు చేయకూడదు మనము? స్వల్పమప్యస్య ధర్మస్య, నువ్వు కొద్దిగా చేసినా కూడా నిన్ను మహత్తర భయాల నుంచి నిన్ను కాపాడుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు 2:40 శ్లోకంలో, ఈ ధర్మాన్ని నువ్వు పాటించినట్లయితే నీకు నష్టం కానీ హాని కానీ లేదు. నువ్వు భగవన్నామం చేసుకుంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నావా? మనం ఎవరైనా కష్టపెడుతున్నావా? అది దీనివల్ల మనకి ఏమైనా హాని ఏమైనా ఉందా? ఏం లేదు. అది దీన్ని ఏమాత్రం కొద్దిగా పాటించినా, నేను పరిపూర్ణ చెప్పినట్లే, కృష్ణుడు కొద్దిగా పాటించినా కూడా మీరు మహత్తర భయాల నుంచి మీరు బయటపడతారు. ఇది పాటిస్తున్నారు అని అంటే మీకు ఎంతో కొంత శరీరం ఆత్మని అవగాహన వచ్చింది కాబట్టి పాటిస్తున్నారు. శరీరం అవగాహన కొద్దిగా అవగాహన వచ్చినా కూడా మరణ సమయంలో గుర్తొస్తుంది, నేను ఎలాగో శరీరం కాదు కదా, నేను ఎందుకు భయపడాలి? శరీరం అనుకుంటున్నాను.
ఎంతో కొంత అప్పుడు నా శరీరం ఎలాగో ముందు పోదు నాకు తెలుసు కదా, ఎట్లా పోయేదే కదా, కాబట్టి నేను ఎందుకు అంత భయపడాలి? నేను నేను ఆత్మను కానప్పుడు నేను ఎలాగో నాకు మరణం లేదు కదా, అట్లీస్ట్ ఆలోచన వచ్చినా సరే మనకు అంత భయానికి మనం గురి కావు. కాబట్టి మనం ఆ, ఇప్పటి నుంచి అయినా ఇక మీదట అయినా సరే ఎంతో కొంత భక్తుల సాంగత్యంలోకి రావడం, భక్తుల సాంగత్యంలో మనం కలవడం, వినడం, దాన్ని వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం, చేస్తూ ఉండి సందేహాలు ఉంటే తీర్చుకోవడం, క్రమక్రమంగా మనం ఈ ఆలోచనల నుంచి, ఈ ఈ అనవసరమైన భయాల నుంచి, ఆందోళన నుంచి మనం బయటపడతాం. ఓకేనా? ఆ విధంగా సో మీద అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి అనంత కోటి వైష్ణవ వృందకి, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి, గౌర్ ప్రేమ